మధ్యతరగతి దిగువ తరగతి ప్రజల జీవన విధానంలో భారం కల్పించకూడదనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ సరళీకృతం చేసిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలపై పరోక్షంగా పనుల భారం పడకూడదనే విధానంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ సంస్కరణ తీసుకొచ్చిందని చెప్పారు. అన్ని రంగాల్లో సామాన్యుడు మధ్యతరగతి వారికి వెసులుబాటు కల్పించినట్లయిందని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు 1 జాయింట్ కమిషనర్ బి గీతామాధురి మాట్లాడుతూ ప్రభుత్వాలు సంస్కరణలు చేసినా ప్రజలు భాగస్వామ్యం కాకపోతే ఫలితం ఉండదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయలు ఆదాయం నష్టం వస్తున్న ప్రజలు కొనుగోలు శక్తి పెరగాలని ప్రజలకు ఉపయోగపడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రజలు కొనుగోలు చేసే దానిలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కొనుగోలు చేస్తున్న ప్రతి దానిపై జీఎస్టీ తగ్గింపు ఉన్నది లేనిది వినియోగదారులు పరిశీలించాలని కూడా ఆమె చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో గుంటూరు డివిజన్ 1 వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ పి శ్రీనివాసరావు, గుంటూరు డివిజన్ 2 వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ జి మురళీకృష్ణ, తెనాలి వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ ముత్యాలరావు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అనంతాచార్యులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండల వెంకట్రావు, విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, వాణిజ్య విభాగం నాయకులు కొప్పురావూరు కిషోర్, ఫజల్ ఖాన్ ప్రభృతులు పాల్గొన్నారు. ఇదివరకు 100 రూపాయలు తీసుకెళ్లి ఖర్చు పెడితే 18 రూపాయలు ట్యాక్స్కి పోయాయి. ఇవాళ అదే 18 రూపాయలు దాదాపు ఆల్మోస్ట్ 5%కి వచ్చిందంటే 100 రూపాయలు పెట్టి నువ్వు వస్తువు కొంటే గతంలో 82 రూపాయలు విలువ కలిగినటువంటి వస్తువు మాత్రమే నువ్వు ఇంటికి తెచ్చుకునేవాడు. కానీ ఇప్పుడు ఈ పన్నుల విధానం మార్పు వల్ల సరళీకృతం చేయటం వల్ల సామాన్య మానవుడి యొక్క జీవితం మీద భారం పడకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు రెండు కూడా సంఘటితంగా ఈరోజు నీ మీద నువ్వు 95 రూపాయలు విలువ కలిగినటువంటి వస్తువు కొనుక్కునేదానికి నీకు మార్గం సుగమం చేశారు. అట్లాగే 28% నుండి 18% చేశారు. 18% అసలు 0% చేసినవి ఉన్నాయి కొన్ని. ఇవాళ ఏ మందులైతే ఏ రకంగా అయితే ఈ సమాజంలో వ్యాధులకు గురి కాబడతా ఉన్నామో మరి వాళ్ళందరికీ కూడా ఇవాళ కొంత ఉపశమనం కలిగేలాగా ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా ఏ వ్యక్తులు ఈ రోజున సామాన్య మధ్యతరగతి జీవనం చేసే జీవితాలకి నిజంగా అండగా నిలిచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం. మనం మామూలుగా మనందరం చూసాం, తొలి అడుగు సందర్భంలో మనం సుపరిపాలన అని చెప్పి మన ఇంటింటికి తిరిగాం. తిరిగినప్పుడు మన ప్రతి వాళ్ళు కూడా అడిగారు, బాబు కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి. మనం పక్కన కరెంటు బిల్లు అసలు పెంచలేదని చెప్పాం, కానీ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని చూపించారు. మనం దాన్ని వెంబటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ ట్రూ అప్ ఛార్జెస్ అనేది వేయటం మూలంగా బిల్స్ ఎక్కువ వస్తున్నాయి. గతంలో ఉన్న ట్రూ అప్ ఛార్జెస్ అంటే మనం నిజంగానే ట్రూ డౌన్ చేసినటువంటి ప్రభుత్వం, మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా సరే విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం. వాళ్ళు ఎవరి కోసం ఈ పాలన, దేనికోసం ఈ పాలన, ఎవరి జీవితాలకి మనం అండగా ఉండాల్సిన పాలన అంటే ఎవరైతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మధ్యతరగతి దిగువ తరగతిలో ఉన్నటువంటి ప్రజాని యొక్క జీవన విధానంలో వాళ్ళకి ఎక్కడ కూడా భారం కలిగించకూడదు అనే ఆలోచనతో తీసుకొచ్చినటువంటి ఈ పరిణామం 25 నుంచి అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన వివరాలు అందరికీ తెలియాలి.
తెలిస్తే దాని సౌలభ్యాన్ని ఉపయోగించుకుంటారు. ట్రేడర్స్కి తెలియాలి ముందు, ట్రేడర్స్ తర్వాత ప్రజలకు తెలియాలి, అలాగే ఉద్యోగ వర్గాల వారికి తెలియాలి. ఎంచేతంటే మీరు కాంట్రాక్ట్స్ చేస్తున్నారు, అనేక రకాలైనటువంటి వ్యవహారాల్లో చేస్తూ ఉన్నారు. దాంట్లో తగ్గిందనే విషయం మీకు లిటరేచర్ ద్వారా కొంచెం లేటుగా అందుద్ది. కాబట్టి ఇది ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేసి తెలియచెప్పడం మా విధిగా భావించి దీన్ని ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు మనకి 4 ట్యాక్స్ స్లాబ్స్ ఉండేవి. ఇప్పుడు దాన్ని కుదించి కేవలం 5-18కి మాత్రమే తీసుకొచ్చారు. 28-12%ని తీసేయడం జరిగింది. సుమారు ఒక 337 రకాల వస్తువులు మరియు సేవలు మీద ట్యాక్స్ తగ్గించడం జరిగింది. ఇప్పటికే వక్తలు దేని మీద ఎంత తగ్గింది ఏంటి అన్నీ చెప్పుకొచ్చారు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళని అపీల్ చేసేది ఏంటంటే, ప్రభుత్వాలు ఎంత మంచి సంస్కరణలు ప్రవేశపెట్టినా ప్రజలు అందులో భాగం కాకపోతే అది 100% విజయవంతం కాదు. సో మనందరం ఇక్కడున్న మహిళలు, స్టూడెంట్స్, పెద్దలు, వర్తకులు అందరూ రోజు ఏదో ఒకటి కొంటున్నప్పుడు ఈ సంస్కరణల ఫలితం మనకు వస్తుందా లేదా అనేది ఎవరు వాళ్ళు చూసుకుంటే అంతకంటే బిగ్ సక్సెస్ ఏమి ఉండదు అనేది నా ఉద్దేశం. సో ఇక్కడ ఇది కాదు, ఈ ఒక్కటే తగ్గించారు, ఏ ఒక్కదానికో పరిమితం అవ్వలేదు. ఈ GST 2.0 సంస్కరణలు అనేవి చాలా ప్రయోజనాలు ఉద్దేశించి ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఇండస్ట్రీస్ విషయంలో ప్యాకింగ్ మెటీరియల్స్ ఇంకా వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ రేట్లు బాగా తగ్గాయి. తద్వారా ఏమవుతుంది, ఇండస్ట్రీ బలపడుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. ఒక పక్క రేట్లు తగ్గాయి. సుమారు 8,000 కోట్ల రూపాయల ఆదాయం మన రాష్ట్రానికి నష్టం వచ్చింది. అయినా కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు, అలాగే కేంద్రంలో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ఈ నష్టం అనేది. నష్టపోయినా పర్వాలేదు, ఇక్కడ ప్రజలు వాళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి, అలాగే జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అనే ఉద్దేశంతో చాలా వస్తువులు